మేడ్చల్ పట్టణంలో ఆటో డ్రైవర్లు BMS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాస్తా రోకోకు భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. ఆవేదన చెందుతా ఉన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది, మేము పిలిచి మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని. ప్రభాకర్ గారికి, రవాణా శాఖ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న సచివాలయంలో కలిసినప్పుడు మాకు మీరు చెప్పడం జరిగింది, సంతోషం, స్వాగతిస్తూ ఉన్నాం. అయితే అతి త్వరితగతిన మీరు ఆటో సంఘాలను చర్చలకు పిలిచి మాతో చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా రోజుకు 1000 రూపాయలు జీవన భృతి ఇవ్వండి ఆటో డ్రైవర్లకు, లేదా ఆర్టీసీ డిపోల్లో, మండల కార్యాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో, రాష్ట్ర సెక్రటేరియట్లో, అసెంబ్లీలో, ప్రభుత్వ విభాగాల్లో మా ఆటోలను హెయిర్ చేసుకోండి, రోజుకు 1000 రూపాయలు చెల్లించండి, ప్రశాంతంగా మా కుటుంబాలను గడుపుకుంటామని చెప్పి డ్రైవర్లు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ విలేకరుని మీరు దృష్టిలో పెట్టుకుని బేషరతుగా వెంబడి ఆటో సంఘాన్ని చర్చలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్లను గత ప్రభుత్వం అక్రమంగా ఈరోజు వ్యాపారానికి అనుమతించడం వల్ల కూడా ఈ యొక్క ఆటో డ్రైవర్ల యొక్క పొట్టలు కాలుతూ ఉన్నాయి. కాబట్టి ఓలా, ఊబర్, ర్యాపిడ్ అక్రమ బైకుల్ని మీరు నిషేధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.